హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 13th వీక్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఓటింగ్ అనేది ఉండబోతుంది. అండ్ షాకింగ్గా ఈసారి అందరినీ నామినేషన్లో పెట్టారు. సో ఈ షాకింగ్ ఏందనుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ షాకింగ్ ఉండడమే బెటర్ అనమాట. ఎందుకంటే అందరూ నామినేషన్లు ఉంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎవరు ఏంటి, ఎవరు ఏ విధంగా దూసుకుపోతారు, ఎవరికి ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అనేది అయితే క్లారిటీ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈసారి డబల్ ఎలిమినేషన్ 100% గుర్తుపెట్టుకోండి. ఆ డబల్ ఎలిమినేషన్ కూడా ఎవరయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడంటే ఆ ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఓటింగ్ అనేది ఆ రేంజ్లో చేంజెస్ ఉంటాయి అండ్ ఆ రేంజ్లో ముందుకు వెళ్ళిపోతుండే. ఎందుకంటే ఈసారి టికెట్ టు ఫినాలి రేస్ అయితే నడుస్తూ ఉంది. అండ్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి మన అఖిల్ సార్థక్ అండ్ దేత్తడి హరిక, వీళ్ళు ఇద్దరైతే హౌస్లోకి వచ్చి ఏదో టాస్క్ కండక్ట్ చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలి కంటెండర్ అవుతారు. సో ఇంతకుముందు మెగా చీఫ్ కదా, ఇప్పుడు ఆ కంటెండర్లు అవుతారు అనేది కాన్సెప్ట్ అనమాట. సో మొత్తానికి ఎవరు ఏంటి అనేది కూడా క్లియర్గా దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో అంతకుమించి ఇంకేమీ లేదు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదో చూసేసి టకరక వెళ్ళిపోయి కామెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకు ఏమనిపిస్తే అది చేసుకోండి. ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది, ఈసారి నిన్న నామినేషన్స్ ఏదైతే జరిగిందో ఆ నామినేషన్ ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ గట్టిగానే చూపించింది అని అనుకోవచ్చు. నేను నిన్న చెప్పింది కూడా అదే అనమాట. సో ఓటింగ్ ఆర్డర్స్ ఎవరైనా మారిపోవచ్చు, ఎవరైనా చేంజెస్ అవ్వచ్చు. కొంత నిన్న 1% డిఫరెన్సెస్ ఉన్న టాప్ పొజిషన్స్కి ఈరోజు 3% ఓటింగ్ అనేది టాప్ పొజిషన్కి మారిపోయింది అనమాట. అరే ఏంది అలా అనుకుంటారు కదా. సో నిన్న గౌతమ్ కృష్ణకి బాగా అంటే బాగా పాజిటివిటీ వచ్చింది అండ్ చాలామంది దాన్ని గౌతమ్ కృష్ణ గేమ్ని డీకోడ్ చేశారు. గౌతమ్ కృష్ణకి ఏమనుకుంటున్నాడో దాన్ని డీకోడ్ చేసి మాట్లాడారు అని చాలా వరకు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. బట్ ఏంటంటే గౌతమ్ కృష్ణ నిన్న జరిగిన నామినేషన్స్ బేసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంపాక్ట్ బాగా చూపించారు. అండ్ హౌస్ మేట్స్ అందరూ ఏదో కంప్లీట్గా ఒక వర్గానికి చెందిన బ్యాచ్ మొత్తం అంతా కంప్లీట్గా మనోడిని టార్గెట్ చేసినట్టుగా ఉంది. కాబట్టి సో ఆ ఇంపాక్ట్ అనేది బయట ఓటింగ్ మీద కూడా చూపించేది. అందుకని టాప్ పొజిషన్ గౌతమ్ కృష్ణకు వచ్చేసింది. అరే గౌతమ్ కృష్ణ అంటున్నావేంది అని అనుకున్నా కూడా సో ఇది ఫ్యాక్ట్ అనమాట. గౌతమ్ కృష్ణకి ఈ రేంజ్ ఓటింగ్ ఉందనంటే సపరేట్గా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ రాను 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 ఈయనని ఏం చేస్తున్నారంటే ఒక కౌశల్లాగా తయారు చేస్తున్నారు. అలాగే తయారైపోతాడా ఏంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో పాయింట్స్ లాజికల్గా ఇప్పుడు మీరు ఆలోచించండి. సీజన్ 2లో కౌశల్ కూడా ఆల్మోస్ట్ ఇదే బేస్ మీద ఇదే పాయింట్, ఎవరు ఎన్ని చెప్పినా ఆయన క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, క్లారిటీగా మాట్లాడతాడు. ఏది చేసినా కూడా ఎవరు ఎంత డిఫెండ్ చేసినా దాన్ని గంటలు కాదు, 2 గంటలు 3 గంటలు కాదు, 10 గంటలైనా డిఫెండ్ చేసే అంత క్యాపబిలిటీ ఆయనలో ఉండే. ఇప్పుడు గౌతమ్ కూడా అలాగే తయారయ్యాడు అనమాట. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆయన డిఫెన్స్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి అది 26%. సో తర్వాత వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి ఎక్కడ మైనస్ అయిపోతుంది అంటే కొన్ని దగ్గరలో వాయిస్ రేజ్ చేయట్లేదు, కొన్ని దగ్గరకు వచ్చేసరికి లాజిక్లెస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నామినేషన్స్ పాయింట్స్ ఉన్నాయి, వీటికి డిఫెండ్ చేసుకునే టైంలో వదిలేస్తాడు. ఇప్పుడు మన ప్రేరణ నామినేట్ చేశారు నిఖిల్. సో ఇది ఏంటంటే ఒక గ్రూపిజం వదిలేసాము అని చెప్పడానికి మాత్రమే నామినేషన్ చేసినట్టుగా ఉంది. తర్వాత ఆమె ఏది చెప్తే దానికి సైలెంట్గా సరే ఓకే అది నా పర్ఫెక్షన్ నాకు అనిపించింది చేశాను, సో నాకు తప్పు అనిపించింది ఆ వర్షన్లోనే వెళ్ళిపోయింది. సో పెద్ద డిఫెన్స్ అనేది పెద్దగా ఏమీ లేదు, ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో నామకే వస్తు నామినేషన్ చేసినట్టుగా అనిపించింది. అలాంటి చిన్న పాయింట్స్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా పెద్ద పాయింట్స్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఈయన 23% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 3% డిఫరెన్స్ గౌతమ్కిను అండ్ నిఖిల్కి 3% డిఫరెన్సెస్ అయితే వస్తున్నాయి. మరి అది కంటిన్యూషన్ అవుతుందా లేదనంటే నిఖిల్ లీడ్ చేస్తాడా అనేది అయితే ఒక్కొక్క రోజు ఈవినింగ్ కల్లా లీడ్ చేయగలుగుతారా, రేపటికి అసలు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకోటి టికెట్ టు ఫినాలి రేస్ కదా, దాంట్లో ఏమన్నా చేంజెస్ చాలా జరిగేది ఉంది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి 14% ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ నబిల్ నిన్న నామినేషన్ చేసిన దగ్గర నుంచి మొత్తం కంపు చేసుకున్నాడు.
ఆయన తెలియకుండానే అనవసరంగా ఇరుక్కుపోయే పనులు చేసుకొని నెత్తినేసుకుంటున్నాడు. ఈయనకున్నది బయట మంచి ఆడియన్స్ ఫ్యాన్ బేస్ ఉన్న మంచి ఫ్యాన్ బేస్ ఉన్న అది, అండ్ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయిన పర్సన్ కూడా ఈయననే, తర్వాత ప్రేరణ అని చెప్పాను. సో అది మొత్తం అంతా రాను 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 తగ్గిపోతూ వస్తుంది. ఆ గ్రాఫ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ వస్తుంది. 14% తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి ఈయనకి 7 ఉంది, ఆల్మోస్ట్ 9% ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది అనమాట. సో ఈ రేంజ్ ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంటుంది అని అంటే నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, నామినేషన్ పాయింట్స్ ఏదైతే ఉందో, అది గౌతమ్ విషయంలో మరీ అంత లాగాల్సిన అవసరం లేదు అనేది, అనవసరమైన విషయాన్ని లాగి తాగినట్టు అనిపించింది నాకైతే. సో అందుకని నేను థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అది మైనస్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో కొంతవరకు టక్న వదిలేయడం బెటర్, కానీ దాన్ని లాగి తెగేలాగా లాగితే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. తర్వాత పరిస్థితి ఈ విధంగా తయారవుతుంది. తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణకి 8% ఓటింగ్ నడుస్తుంది. ప్రేరణ కూడా చాలా మంచి ప్లేయర్ అనుకున్నాం. చాలా బాగా డిఫెండ్ చేస్తుంది, చాలా బాగా డిస్కషన్ చేస్తుంది, ఏదైనా చాలా క్లారిటీగా ఉంటుంది. గౌతమ్కి ఈక్వల్గా క్లారిటీ మెయింటైన్ చేస్తుంది అని అనుకుంటే, ఈమె కూడా చాలాసార్లు ఇంతకు ముందున్న కాన్ఫిడెంట్ రాను రాను తగ్గిపోతున్నట్టుగా ప్రేరణ విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్రేరణ అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టుకుని అనవసరమైన పాయింట్ని నెత్తనేసుకొని లాగుతుంది. సో ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ని కొంతవరకు రేస్ చేయడం ఓకే, కానీ మరీ దాన్ని లాగి ఇప్పుడు ఒక్క పాయింట్ ఒకరు నామినేట్ చేశారు, వేరే వాళ్ళు వేరే పాయింట్ చెప్పి నామినేట్ చేయడం బాగుంటుంది, కానీ అదే పాయింట్ని తిప్పి అక్కడే తిప్పుతూ ఉన్నారు. అది పెద్ద మైనస్ అయిపోతుంది. ఎవరైతే వీళ్ళు గ్రూప్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. సో ఇవతల వీళ్ళు అదేగానే ఉన్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రేరణకి 10% ఓటింగ్, అండ్ నబిల్కి ప్రేరణకి 4% డిఫరెన్సెస్ ఉంది. అండ్ ప్రేరణ ఓటింగ్కి చాలా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతూ ఉంది, కానీ ఈ ఫస్ట్ టైం మళ్ళీ 10లోకి వచ్చింది. అంటే నామినేషన్లకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఈమెకి 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఓటింగ్ కూడా చాలా బాగానే పడుతుంది. అండ్ పెద్ద ఈమె సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నానంటే సేవ్ అయ్యేంత ఛాన్సెస్, సేవ్ అయ్యేంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడతలేదు అనేది అక్కడ అర్థమైపోతుంది సిచ్యువేషను. ఈమె ఎలా అయిపోయిందంటే ఏది డిఫెన్స్ చేసుకోకుండా, ఏది పెద్దగా దాన్ని ఆర్గ్యూ చేయకుండా, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, నువ్వు వేరే పర్సన్ కోసం ఆడుతున్నావు అంటే ఓకే, నా పర్ఫెక్షను, నా గేమ్ ప్లాను, నా గేమ్ అంతే, నాకే గేమే అర్థం కాదు, నేను చేయాలనుకుందే చేస్తా, ఇలాంటి కొన్ని ఫన్నీగా ఉన్నా కొన్నిసార్లు అది ఇరిటేషన్ లాగా మారిపోతుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే విష్ణుప్రియ చాలా బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. నెక్స్ట్గా వచ్చేసరికి మాత్రం టేస్టీ తేజ ఉన్నాడు. సో టేస్టీ తేజ కూడా 7% ఓటింగ్ అనేది నడుస్తుంది. టేస్టీ తేజకు కూడా ఎలిమినేషన్ గండం పొంచి ఉంది. ఈసారి ఖచ్చితంగా రాయల్స్లో ఒకరు అండ్ ఓజీలో ఒకరు, మీ విధంగా చెప్తాము. ఆర్ట్లో ఒకరు అండ్ ఏమంటారు వీళ్ళ సీరియల్ బ్యాచ్లో ఒకరు, వీళ్ళిద్దరిట్లలో వాళ్ళొక్కరు వీళ్ళొక్కరు పోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ హైలీగా కనిపిస్తుంది. కానీ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంది. అండ్ తేజ కూడా నిన్న నామినేషన్లో పెద్దగా అయితే ఏం ఫైర్ అయినట్టు, పెద్ద ఫుటేజ్ వచ్చినట్టయితే ఏం కనిపించలేదు. 7% ఓటింగ్ తోటి ఈయనే 6th ప్లేస్లో ఉన్నాడు. అండ్ 7th ప్లేస్ అండ్ 8th ప్లేస్ వీళ్ళిద్దరు కూడా సేమ్ 6%. ఎవరు? పృథ్వీ అండ్ అవినాష్. సో వీళ్ళిద్దరికి, అవినాష్కు ముందు నుంచి కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ చాలా తక్కువగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది అనమాట. సో పృథ్వీకి ఒక కాన్స్టెంట్ ఓటింగ్ అనేది పడుతుంది, అయినా కూడా ఆయనకు ఓటింగ్ అనేది పెరగట్లేదు. సో బాటంలోకి వచ్చేసరికి, బాటమ్ 2లోకి వచ్చేసరికి పృథ్వీ అండ్ బాటంలోకి వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి అండ్ పైన మన ఎవరు తేజకి, మన ఎవరు విష్ణుప్రియకి, వీళ్ళకి కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. అందరికీ 11% అండ్ ప్రేరణ కూడా 10%, అంటే 2% డిఫరెన్స్. విష్ణుప్రియకి ప్రేరణకి 2% డిఫరెన్స్, అంటే ప్రేరణ 2% ఎక్కువ ఉంది విష్ణుప్రియ కంటే. మళ్ళీ విష్ణుప్రియ తేజకు, విష్ణుప్రియ 1% ఎక్కువ ఉంది తేజ కంటే. తర్వాత కింద బాటంలో ఉన్న వాళ్ళకంటే 1% తేజకి ఎక్కువ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈసారి డబల్ ధమాకా అంటే సో ఖచ్చితంగా అవినాష్, తేజ, విష్ణుప్రియ,
నెక్స్ట్ పృథ్వీ అండ్ ప్రేరణ, విష్ణు, ఈ 5గురిలో ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. హైలీగా ఛాన్సెస్ ఈ 4గురికి మాత్రం ఉంది. విష్ణుప్రియ, తేజ, పృథ్వీ అండ్ అవినాష్, ఈ 4గురిట్లలో ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఈసారి ఏం జరగబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటివి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకొని వీడియో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీ ఓట్ అనేది ఎవరికి వేస్తున్నారు అనేది కూడా క్లియర్ కట్గా తెలుసుకోవాలి. సో అంతకుమించి ఏం లేదు. సో పొజిషన్స్ అయితే గౌతమ్ టాప్లో ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ వచ్చేసరికి నబీల్ వచ్చిండు, ఫోర్త్ వచ్చేసరికి ప్రేరణ, ఫిఫ్త్ వచ్చేసరికి విష్ణుప్రియ, సిక్స్త్ వచ్చేసరికి తేజ, సెవెంత్ వచ్చేసరికి పృథ్వీ, ఎయిత్ బట్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా అవినాష్. సో మొత్తానికి అవినాష్కి ఈసారి ఎలిమినేషన్ గండం తప్పదా అంటే తప్పే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇంకా టికెట్ టు ఫినాలి కానీ గెలిపిస్తే ఇంకా మరి ఏమన్నా చేయలేము అనమాట. సో మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే టాప్ 5 ఆర్డర్ కూడా గజిబిజి గందరగోళం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.